ఏఐ టూల్స్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి. 100% జాబ్ గ్యారంటీ. పూర్తి వివరాలకు కాల్ చేయండి 9550208703. నక్షత్ర రీత్యా ఈ యొక్క నెలలు అనగా మార్చి నెలలు రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించినంత వరకు తీసుకోవలసినటువంటి జాగరూకతలు ఏమిటి, అదృష్టాలు ఈ నెలంతా ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి తెలియజేసేటువంటి ఈ అద్భుతవంతమైనటువంటి విధి విధానాల్లో మేషరాశి వారికి మార్చి నెలలో కించిత్తు అనారోగ్య సమస్యలు పొడచూపటానికి ఆస్కారాలున్నాయి. అది కూడా కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు అత్యధికంగా ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాశివారు తప్పనిసరిగా ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవాన్ని మనఃపూర్వకంగా ధ్యానం చేస్తూ ప్రతినిత్యం కూడాను రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా ఎరుపు రంగు పువ్వు ఆ చెంబులో నీటిలో వేసి పసుపు వేసి కుంకుమ వేసి సూర్య భగవానికి ఎదురుగా నిలబడి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్రుత శంఖచక్ర అని చెప్పేసి శ్లోకాన్ని చదివి రాగి చెంబులో నీటిని సూర్య భగవానికి ఓం గృహి సూర్య ఆదిత్యం అంటూ అర్ఘ్యప్రదానం చేయాలి. అంతేకాకుండా కించిత్తు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ మేషరాశి వారికి శనిగ్రహము యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి దశరథ కృత శని స్తోత్ర పఠనం నిత్యం కూడాను చదువుకోవటం చాలా మంచిది. వీలైతే శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ శమీ వృక్షపు ఆకులను తీసుకొని శనీశ్వరుని వద్ద పాదాల దగ్గర వేసి శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సపత సూర్య సంవాతో వాత్పరప అపసృత అని చెప్పేసి ధ్యానం చేయటం వల్ల కూడాను, పూజించడం వల్ల కూడాను, నవగ్రహ శాంతి మంత్రాల్ని పఠించడం వల్ల కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా చెప్పేటువంటి మాటలు, చేసేటువంటి చేష్టలు ఇతరులు వేలెత్తి చూపకుండా కడు జాగరూకులై ఉండాలి. మౌనం అంగీకార యోగ్యము అనేటువంటి విషయాన్ని ఈ రాశివారు ఈ నెలంతా కూడా గుర్తెరగడం చాలా మంచిది. అంతేకాకుండా శిరస్సుకు సంబంధించినటువంటి తలనొప్పి రావచ్చు. అది రాకుండా ఉండటానికి కుంకుడు ఆకు అనేది గనక దొరికినట్లయితే 3 రోజుల పాటు గనక రాత్రి సమయంలో కుంకుడాకు కట్టుకున్నట్లయితే శరీర తత్వ వేడి అంతా కూడాను తొలగిపోయి ఆ వేడి ఉష్ణతత్వరీత్యా సంభవించే తలనొప్పులు తొలగిపోవటానికి ఆస్కారం ఉంది ఈ రాశి వారికి. ఇది చాలా గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం. ఎందుకంటే ఈ రాశి వారికి ఉష్ణతత్వం వలన ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు పొడచూపడానికి ఈ నెల ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి వీలైతే ఉష్ణ సంబంధమైన ఔషధియుక్తమైనటువంటి మందులు ఉష్ణం తగ్గడానికి వాడటం చాలా మంచిది. కొబ్బరి బోండం నీళ్లు తరచూ స్వీకరించడం వల్ల కూడాను మంచి జరుగుతుంది. అంతేకాకుండా అధికారులతోనూ మిత్రులతోనూ భేదాభిప్రాయాలు రాకుండా జాగరూకులై ఉండాలి. ఇలా భేదాభిప్రాయాలు రాకుండా ఉండటానికి ప్రతి వాళ్ళు కూడాను దానికి సంబంధించినటువంటి మంత్రరాజం అందరూ బాగుండాలి నాతో అంటూ మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రువున్ సంహార మాం రక్ష శ్రీయం దాసేమే ప్రభు అనే మంత్రాన్ని కూడా పఠిస్తూ ప్రతి శనివారం కూడాను నుదుట సింధూరపు బొట్టు ధారణ చేయటం వలన మేషరాశి వారికి శతవిధాల అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీన్ని ఎవరు తప్పనిసరిగా అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కూడాను జాగరూకులై ఉండాలి. వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఓం రామాయ నమః అనేటువంటి మంత్రరాజాన్ని కూడాను పఠించటం సర్వే సర్వత్రా శుభదాయకం.
వీరు బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు తిని బయటికి వెళ్ళినట్టయితే శతవిధాల ఈ నెలంతా కూడాను ఆర్థికంగా సంభవించే నష్టాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. వీళ్ళు చేయవలసినటువంటి విధి విధానాలని అర్థం చేసుకొని ముందుడుకు వేసి కృతకృత్యులై గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడాను మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితులు అత్యధికంగా ఉంటాయి. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కాలంతో నిమిత్తం లేకుండా కృషి చేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ రోజంతా కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నేను చాలా కష్టపడ్డానే, అయ్యో శ్రమ కూర్చానే అనే భావన లేకుండా అంతా ఈశ్వరేచ్ఛ, ఈరోజు నాకు ఇలా చేశాడు స్వామివారు, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మానసిక శ్రమ పడకుండా నువ్వే నన్ను రక్షించు స్వామి అని ఆయనకి చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా ధన వ్యయం అధికంగా అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆచి తూచి డబ్బును ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉంటాయి. మీకు వైద్య సంబంధమైనటువంటి ఖర్చుల రీత్యా అధికంగా కాకుండా తక్కువలో పోయేందుకు వీలైనటువంటి హోమియో మొదలైనటువంటి ఆ యొక్క వైద్యం పట్ల మీరు శ్రద్ధ వహించడం శతవిధాలా కూడా శ్రేయోదాయకంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఇంగ్లీషు వైద్యానికి కనుక వెళ్ళినట్లయితే ఆ టెస్టు ఈ టెస్టు అంటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి కాకుండా కేవలం భగవంతుడి అనుగ్రహంతో ఆ యొక్క హోమియో వైద్యం రీత్యా కానివ్వండి, లేకపోతే ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్స్ ద్వారా కానివ్వండి, మీకు వచ్చినటువంటి రుగ్మతలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. యోగా అనేటువంటిది ఇంటి వద్ద అధ్యయనం చేయటం, దాన్ని ఆచరించటం ఈ రాశి వారికి సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కుటుంబంలో వివాదాలు ఎక్కువగా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. కుటుంబ వివాదాలు కలగకుండా ఉండటానికి కుటుంబం అంతా కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడున్న పుష్కరుడిలో కానీ లేక నదీ తీర ప్రాంతాల్లో కానీ ఉమ్మడిగా అందరూ కలిసి గోత్రనామాలు చెప్పుకొని పవిత్రవంతమైన స్నానాలు చేస్తే వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోయి కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి అందరూ సఖ్యతగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ప్రతి విషయంలో కూడాను పట్టు విడుపు అనేటువంటి ధోరణి ఈ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా పాటించడం సర్వవిధ శ్రేయోదాయకం. వ్యవహారాల మధ్య మీరు తల దూర్చకుండా జాగరూకులై ఉండాలి. హామీ పత్రాల మీద సొంతకాలు మాత్రం ఎప్పుడూ చేయకండి ఈ యొక్క రాశివారు అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ, వీళ్ళు తమకు దైవ బలం బాగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అనేటువంటి మంత్రరాజాన్ని తప్పనిసరిగా 21 సార్లు పఠించడం వల్ల ఈ నెలంతా కూడాను వచ్చేటువంటి కష్టతరమైనటువంటి ప్రభావాల నుంచి బయటపడి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగండి. మిథున రాశి వారికి అనేక రీతుల్లో అద్వితీయమైనటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కించిత్తు స్త్రీ వివాదములు జరిగే సూచనలు ఉన్నాయి. అంటే తెలిసి తెలియకుండా అపరిచితులైనటువంటి స్త్రీలతో పరిచయాదులు ఏర్పరచుకున్నట్లయితే వాళ్ళ నుంచి వివాదములు వచ్చేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగరూకత వహించాలి స్త్రీల విషయంలో. ఇంట్లో ఉండేటువంటి భార్య విషయం సంగతి ఎలా ఉంచి బయట ఉన్నటువంటి స్త్రీలతో సంభాషించేటప్పుడు హాస్య చతురతలు అనేటువంటివి లేకుండా గౌరవప్రదమైనటువంటి మాటలు చేతలతో వ్యవహరించడం వలన స్త్రీ వివాదముల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా కుటుంబ సుఖ సంతోషాదులను మనసులో ఉంచుకొని కుటుంబ సౌఖ్యం కోసం
శ్రమ తీసుకునేటువంటి లక్షణాలు ఈ నెలంతా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బంధుమిత్రుల వలన పూర్వ పరిచయములు పెంపొందించుకొని దాని ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. తెలిసి తెలియక అనేటువంటి మాటలున్నాయే, కొద్దిగా గుండెలో గుణపంలా గుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటల ప్రవర్తన నియమావళి సూదిలా గుచ్చుకోకుండా మెత్తగా మాట్లాడేటువంటి లక్షణాన్ని ఈ రాశి వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళు తప్పనిసరిగా చంద్రునికి సంబంధించినంత వరకు కూడా వెండి గ్లాసులో పాలు ప్రతినిత్యం కూడాను స్వీకరించడంతో పాటు వెండి కంచంలో భోజనం చేసేటువంటి అలవాటు చేసుకోవటం ఉత్తమోత్తమమైన పరిస్థితికి నిదర్శనం. అంతేకాకుండా వీరు వేద పండితులకి గనక పెరుగు తరచూ గనక దానం చేసినట్లయితే మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. వీళ్ళు కొలవవలసినటువంటి దేవతా స్వరూపం ఆదిదేవుడు అయినటువంటి సూర్య భగవానుడు, ఆదిత్యుడు. ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రరాజాన్ని 108 సార్లు పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి. కర్కాటక రాశి వారికి ఏమిటో కానీ ఈ నెలంతా కూడా కొన్ని రాశులకు శ్రీమూలకమైనటువంటి సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. వాటిలో కర్కాటక రాశి కూడా ఒకటి. స్త్రీల పట్ల మాట్లాడేటువంటి తీరులో నమ్రతా భావన అనేటువంటిది అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అధిక ధన వ్యయం అయ్యే సూచనలు ఈ రాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా భూ సమస్యలు, కొత్తగా కొనుగోలు చేసేటువంటి భూ సంబంధమైనటువంటి విధి విధానంలో వివాదాస్పద ధోరణికి గురయ్యేటువంటి సూచనలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. శత్రువుల వలన కించిత్తు చికాకులు, నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వినోదాలకు వెళ్ళి లేనిపోని కలహాలు మాత్రం తెచ్చుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. వినోదాలు అంటే సహజసిద్ధంగా ఒక విధమైన జూద ప్రక్రియలు అన్నమాట. ఈ జూదం వంటి వాటి జోలికి గనక ఈ రాశి వాళ్ళు వెళ్ళినట్లయితే అక్కడ తగాదాలు ఎక్కువ రావటానికి ఈ రాశి వారికి ఆస్కారం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పాలి. వస్తు మూలకమైనటువంటి నష్టాలు కూడా ఏర్పడతాయి. అధికారుల ప్రమేయంతో కార్యానుకూలతకు మార్గాలు ఏర్పడేట్టుగా చేసుకుంటారు ఈ రాశివారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశివారు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠనం ఈ నెలంతా కూడాను పఠించడం వలన సర్వే సర్వత్రా శుభప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు అధికారుల యొక్క బలం సంపాదించుకొని తమ మార్గాన్ని సుగమనం చేసుకోవటానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు విహార యాత్రలు అనేటువంటివి ఆచరించడం జరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ వద్ద దేదీప్యవంతమైనటువంటి త్రికరణ శుద్ధితో కలిగిన భావనంతో గనక వీరు వ్యవహరించినట్లయితే వీరికి రాబోయేటువంటి దురదృష్టాలన్నీ కూడా తొలగించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు స్థితిపతి నిధిపతి అయినటువంటి గణేశుని ఆలయాల్ని ఎక్కువగా దర్శించాలి. తిరుపతికి చేరువలోనున్న కాణిపాకం క్షేత్ర దర్శనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని వీరికి కలిగించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు వీలైతే ఆ కాణిపాక క్షేత్రంలోనే 108 ఉండ్రాళ్లతో లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వర్తించటం కూడాను చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ యొక్క విధి విధానాన్ని పాటించటం మంచిది. కారణం ఏమిటంటే చతుష్ట కూటమి యొక్క ప్రభావం అనేక రాసుల మీద
ప్రసరింపచేస్తున్నది కాబట్టే వివిధ రీతులలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క గ్రహ కూటముల యొక్క ప్రభావరీత్యా దైవత్వంతో నిండిన ప్రభావాలతో ప్రతి ఒక్కరూ ప్రవర్తించడం సర్వే సర్వత్రా శుభదాయకం కదా. మరి సింహరాశి వారికి ఈ నెలంతా కూడాను పరమేశ్వరి యొక్క దివ్య అనుగ్రహం చేత చాలా చక్కగా గడిచిపోతుంది. వీళ్ళకి గ్రహ కూటమి యొక్క ప్రభావం సౌఖ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని అందజేస్తుంది. సంతాన సౌఖ్యం చాలా చక్కగా కలిగి తీరుతుంది. వృత్తి వ్యాపారాదులలో కూడాను అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకుంటాయి. వీళ్ళు ఆచరించేటువంటి షేర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అత్యధిక లాభాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది. వీళ్ళు చేసేటువంటి వృత్తి చాలా చక్కగా అనుకూలవంతమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదించేటువంటి లక్షణం కనిపిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో అనేక సమస్యలను పరిష్కరించేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తుంది. అధిక సమస్యలను అధిరోహించి అనాలోచిత కార్యక్రమాల వల్ల కలిగిన అరిష్టాల నుంచి బయటపడటానికి వీరు ఆచరించేటువంటి మార్గాలు అందరికీ కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇచ్చి కుటుంబము యావత్తు కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ యొక్క చతుష్ట గ్రహ కూటమి ఈ రాశి వారికి అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసరిస్తోంది. అంతేకాకుండా ఈ రాశి వారు పుణ్యక్షేత్ర సందర్శనం కూడాను చేయాలనే సంకల్ప సిద్ధి ఎక్కువగా కలుగుతుంది. తల్లిదండ్రులను గౌరవంతో చూస్తూ వారికి కూడాను తీర్థయాత్రలు వారిని తీసుకొని వెళ్ళి వారికి సేవ చేసి పితృ మాతల యొక్క చక్కటి ఆనంద తత్వాన్ని చూసి ఆనందించేటువంటి లక్షణాలు కూడాను అత్యధికంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని మరిచిపోకుండా గతంలో వీరేమైనా సరే మొక్కుబడులు ఉన్నట్లయితే త్వరగా చెల్లించటం వలన విపరీతమైనటువంటి తరగని సంపద వీరికి కలగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. వీరు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం కూడాను పఠించడం వలన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. కన్యారాశి వారికి ఈ యొక్క నెల మార్చి ఉత్సాహకరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతున్నాయి. వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. గౌరవాదులతో జీవితాన్ని సాధించేందుకు తగినటువంటి ప్రభావాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం, శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం, అనారోగ్య సమస్యకు చెక్ పెట్టడం అంటే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటం, మనవళ్ళు మనవరాళ్లతో కలిసి సుఖప్రదమైనటువంటి ఆనంద హేళతో ఈ నెలంతా కూడాను గడిపేటువంటి విధి విధానం ఈ కన్యారాశి వారికి గోచరిస్తుంది. గురు పరంపరాతత్వంలో విరాజిల్లే గురువుల యొక్క ఆశీస్సులు వీరికి శతవిధాలా కూడాను కలిసి వస్తాయి. వీరు ప్రతినిత్యం కూడాను దత్తశరణం మమ అనేటువంటి ఆ యొక్క మూల మంత్రాన్ని 11 సార్లు గనక జపించినట్లయితే సర్వ విధాల సౌఖ్యపరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ కన్యారాశి వారికి. వీరికి అనేక రీతులలో చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలతో కృషితో విజయ పరంపరలను చవిచూడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా మాత్రం ప్రతినిత్యం కూడాను బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా అనేటువంటి మంత్రాన్ని
అనుష్ఠానం చేయటం వల్ల కూడాను సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన వీరు ఆనందతత్వంతో ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు. వీరిలో ధైర్యం ఎక్కువగా కొని తెచ్చుకొని నేను నడవగలను అనేటువంటి భావన రావాలి. కొంతమందికి రాసుల రీత్యా వయపరిమాణ రీత్యా నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను నడవగలను పరమేశ్వరానుగ్రహంతో అనేటువంటి దేదీప్యవంతమైన శక్తి పుంజాల్ని వీళ్ళు మనసు నిండా నింపుకొని గనక ఆచరించినట్లయితే నడకలో ముందడుగు వేసి జీవితాన్ని ధన్యం చేసుకొని 10 మంది మేలు కోరుతూ జీవితాన్ని గడుపుతారు సుమా. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ యొక్క మార్చి నెల సంఘ గౌరవాదులు వృత్తి ఉద్యోగాదులలో విశిష్టవంతమైనటువంటి లాభదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి. కంగుళొత్త విషయాల పట్ల ఆసక్తి అత్యధికంగా ఉండటమే కాకుండా అనుకున్నది సాధించే వరకు కూడాను క్రమశిక్షణతో కృషి చేసి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి తత్వచింతన వీరికి అలవడి తీరుతుంది సుమా. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి అనే సూత్ర ప్రాతిపదికను వీరు ఆచరించడం జరుగుతుంది. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయంతో తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని వివిధ రంగాలలో దాచుకునేటువంటి తీరుతెన్నులు ఈ రాశి వారికి ఈ నెల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుచేత వీరు ధనానికి సంబంధించినంత వరకు కూడాను అభివృద్ధి పదంలో పయనించేటువంటి విశిష్టవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వీరు చేసే ప్రయాణాల వలన చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ సౌఖ్యము, ఆహ్లాదకరమైనటువంటి విధి విధానాలు వీరికి ఆనందతత్వాన్ని ప్రసరింపజేస్తున్నాయి. జీవితం ఆనందమయం కావటానికి ప్రసాదించిన ఆ పరమేశ్వరునికి వీరు నిత్యం కూడా కృతజ్ఞతలు అనేటువంటివి చెప్పుకొని తీరాలి. కృతజ్ఞతలు కనుక చెప్పినట్టయితే పరమేశ్వరుడు టిక్కు పెట్టుకుంటాడు. మరలా నీ జీవితం బాగుండాలి అని చెప్పేసి ఆయన ఆశీస్సులు ఇస్తారు అనేటువంటి ఒక దివ్యవంతమైనటువంటి ఉద్దేశాన్ని ఈ రాశివారు గ్రహించటం చాలా మంచిది. అంతా నా గొప్పే, నేను కాబట్టి చేయగలిగాను అనేటువంటి మాటలు పనికిరావు. అంతా ఈశ్వరేచ్ఛ, స్వామి లీలామృత తత్వరీత్యానే నేను ఈ విజయాన్ని చవిచూచాను అనేటువంటి భావాలు రావాలి. వీరు ప్రతినిత్యం కూడాను శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వలన సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాలు వచ్చి తీరుతాయని చెప్పేసి చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ యొక్క మార్చి నెలలో ఆత్మస్థైర్యం కలిగి ధైర్య సాహసాలతో తమ వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి విశిష్టవంతమైన ప్రభావం ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారి సొంతం అవుతుంది. భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. పితృదేవతల యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు కూడా వీరికి కలిగి తీరుతున్నాయి. కార్యసిద్ధి, గొప్ప వారితో సహవాసాలు, బంధుమిత్ర సమాగమనం, వినోద విలాస వస్తు సేకరణలు, వ్యవహారాలలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వృశ్చిక రాశి వారి సొంతంగా చెప్పవచ్చు. ధనానికి సంబంధించి గాని, భూములకు సంబంధించిన గాని, అడ్మినిస్ట్రేషన్ రీత్యా గాని వీళ్ళు ఉత్తమోత్తమైనటువంటి సద్గుణాలతో కూడినటువంటి ప్రభావాల్ని అలవర్చుకుంటారు. వీరి మనస్సు దాన ధర్మాల వైపు కూడా పయనిస్తుంది. వీరు ఉత్తమోత్తమైనటువంటి వేద బ్రాహ్మణులకు తగిన సహాయం చేయాలనేటువంటి లక్ష్యం, దేవాదాయానికి సంబంధించినంత వరకు దైవత్వమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశం, గోమాత సేవకు వలసిన సహాయ
తత్వాన్ని వీరు అలవర్చుకునేటువంటి విశిష్టవంతమైన ప్రభావాలు నిత్యం వీరు ఆచరించేటువంటి పాదరసలింగ అభిషేకార్చన వలన వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఈ నెలంతా కూడాను కొనసాగించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శివోహం సచ్చిత్ ఆనందం అనే తత్వచింతన వీరికి వస్తుంది. వీళ్ళు శివ పరమాత్మ యొక్క దివ్యవంతమైనటువంటి అఖండానంద తత్వంలో విరాజిల్లటానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కీర్తి ప్రతిష్టలు, తాము చేసేటువంటి నూతన కార్యక్రమాలలో విజయసిద్ధి, ఇవన్నీ కూడా ఈ మార్చి నెల అద్వితీయమైన విజయసిద్ధికి నాంది వాక్యం పలుకుతుంది. వీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నరదృష్టి ప్రభావం తగలకుండా చేతిలో తప్పనిసరిగా జేబులో వెల్లుల్లిపాయను మాత్రం పెట్టుకొని వెళ్ళటం మంచిది. ఇది తప్పనిసరిగా ఆచరించండి. గార్లిక్ అనేటువంటిది తప్పనిసరిగా నరదృష్టి ప్రభావం నుంచి బయటపడేందుకు, ప్రయాణాలలో ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించకుండా ఉండేందుకు రక్షించేటువంటి అమృత తుల్యవంతమైనటువంటి ప్రభావం. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి మార్చి నెల ఫలితాలు చూసినట్లయితే నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృత లక్ష్యంతో ముందడుగు వేస్తారు. విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది ఈ నెలంతా కూడా. అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో కూడాను వీరు చొరవ పూనిక తీసుకొని నూతన గృహాన్ని కొనుగోలు చేయటం కానీ, లేక భూ సంబంధంగా భూమిని కొనుగోలు చేయటం కానీ జరిగి తీరుతుంది. ప్రయత్న సహాయ సహకారాలు సఫలీకృత తత్వాన్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తున్నాడు. కాబట్టి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ రాశివారు తప్పనిసరిగా. అంతేకాకుండా సమస్యాత్మకమైనటువంటి విషయాదులలో వీళ్ళు తలదూర్చకపోవటం శతవిధాలా కూడాను చాలా మంచిది. ప్రతి విషయం కూడా నాకు తెలుసులేని ముందుకు వెళ్ళి ఏదో మాట్లాడి లేనిపోని తగాదాలు కొని తెచ్చుకోవడానికి ఆస్కారాలున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బజార్న పోయేటువంటి విషయాలు మీకు అనవసరం. మీ యొక్క వృత్తి ఏమిటి, మీరు చేసేటువంటి విధి విధానం ఏమిటి, నాకు ఎంతవరకు ఇది సానుకూలం అనేటువంటి విధి విధానాన్ని గనక అర్థం చేసుకుంటే ఈ నెలంతా కూడాను సామరస్య ధోరణితో రోజులు గడపడానికి ఆస్కారం ఉంది. మాస శివరాత్రి శివాభిషేకం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. వీలైతే మారేడు వృక్షం దగ్గరకు వెళ్ళి చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు ప్రతి సోమవారం కూడాను గనక చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఈ రాశి వారికి దివ్యవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రరాజాన్ని వీళ్ళు పఠించవలసి ఉంటుంది సుమా. మకర రాశి వారికి ఈ మార్చి నెలంతా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానాలే కొనసాగుతాయి. వీరు శత్రుజయం, వీరి మీద లేనిపోని అంతర్లీనంగా ప్రయత్నం చేసేటువంటి శత్రువులు కూడాను ఓడిపోవటం జరుగుతుంది. వీరి అభివృద్ధిని చూసి ఓర్వలేక కించిత్తు మానసిక రుగ్మతకు గురయ్యేటువంటి ఇతరులు ఇతని అభివృద్ధిని ఆటంకపరచలేక అనేక రీతుల్లో అయ్యో అని వాపోయే లక్షణాలున్నాయి. అంటే ఈ మకర రాశి వారికి అద్వితీయమైనటువంటి అదృష్టం వెనువెంటనే ఉంటుంది ఈ నెలంతా కూడాను. కంగృత్త అవకాశాలు వీరి యొక్క కీర్తి ప్రతిష్టలకు నాంది వాక్యం పలుకుతాయన్నమాట. శత్రు జయం, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం, పట్టుదలతో మంచి అభివృద్ధికరమైనటువంటి విధి విధానాలు, బంధుమిత్రుల యొక్క సమాగమనం, కుటుంబ సుఖ సంతోషాదులు
ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళు చవిచూస్తారు. తల్లిదండ్రులు ఈ మకర రాశి వారి పట్ల ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని వ్యక్తం చేస్తారు. నువ్వు జ్ఞానవంతుడివిరా నాయనా అనేటువంటి ఒక విధమైనటువంటి ఉద్రేకమైనటువంటి ఆనందకరమైన భావాలు తల్లిదండ్రులకు కలిగి తీరుతాయి. అంటే వారి కుమారుడు చెప్పేటువంటి మాటలలో దాగినటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితిగతులు వీరికి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ప్రసరింపచేస్తాయి. ఇతని యొక్క చెప్పేటువంటి మాట తీరులు కానీ ఆధ్యాత్మిక ప్రబోధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇతను ఆచరించేటువంటి విధి విధానాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని, మానవాళికి సన్మార్గవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించడానికి వీళ్ళు కృషి చేస్తారు. వీరి యొక్క కృషికి తగిన సత్ఫలితాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు అని చెప్పవచ్చు. కుటుంబ సుఖ సంతోషాదులు, అధికారుల యొక్క అండదండలు, ఆహా అద్భుతం, ఆనందం, అమోఘం అంటూ పొగడ్తలు, అధికారుల అండదండలు కలిగి ఉంటారు. నూతన వస్తువుల సేకరణ, ధనానికి సంబంధించి కించిత్తు వ్యయం ఈ రాశి వారికి సంభవిస్తుంది. వీరు శివతేజం తప్పనిసరిగా త్రికరణ శుద్ధితో ధ్యానం చేయాలి. శివతేజం అంటే ఎవరండి? సాక్షాత్తు కుమారస్వామి వారు. ఓం సాం శ్రవణ భవ అనే మంత్రరాజాన్ని ఈ యొక్క మకర రాశి వాళ్ళు నిష్ఠత పఠనం చేసినట్లయితే వీరికి ఎనలేని కీర్తి, శత్రు జయం, అన్ని రంగాలలో అభివృద్ధి, సినీ రంగాలలో కూడాను అవకాశాలు, టీవీ సీరియల్స్ మొదలైన వాటిలో కూడాను అనుకోని అవకాశాలు రావటానికి ఈ నెల అనుకూలంగా ఉంది. దీన్ని సద్వినియోగపరుచుకొని నభూతో నభవిష్యతి అన్న సందంగా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం చేసుకుంటారన్నమాట. మిమ్మల్ని అనుక్షణం స్కందుడు సర్వదా రక్షిస్తూనే ఉంటాడు. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పుడు ఆ శనిగ్రహము యొక్క ప్రభావం చేత అనుకోని అద్వితీయమైనటువంటి విజయ అవకాశాలు రావటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి. అవకాశాలు ఎక్కడ జారిపోతాయో అని అత్యధికంగా శ్రమకు ఓర్చి కించిత్తు అధిక శ్రమ చేత కోపము అనేటువంటిది రావటానికి ఆస్కారం ఉంది ఈ కుంభరాశి వారికి. అంటే అంత చేడు కష్టపడమని ఎవరు చెప్పరు, కానీ రాత్రి 12 దాకా కష్టపడి అబ్బా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 దాకా కష్టపడ్డాను అని తానుగా అనుకుంటూ ఏమిటో ఈ జీవితం అని చెప్పేసి ఇంటికి వెళ్ళగానే సరైనటువంటి అవగాహన తత్వం లేకపోవడం చేత కోపం వస్తుందన్నమాట. నేను ఎవరి కోసం నేను ప్రయత్నాలు చేయాలని బాధపడుతూ సరే అంతా పరమేశ్వర ఇచ్ఛ అని సర్ది చెప్పుకునే మనస్తత్వం ఈ మార్చి నెలలో అత్యధికంగా కనిపిస్తోంది కుంభరాశి వారికి. అంతేకాకుండా కోప ఆవేశాలు ఉన్నప్పటికీ కూడాను తప్పనిసరిగా అనుకూలమైనటువంటి అందమైనటువంటి వాతావరణమే మీకు పడసూపుతుంది. అనుకూల అందమైన వాతావరణం అంటే మీ మనస్సును శాంతపరిచేటువంటి మాటలు మీ యొక్క పెద్దలు మీకు అందిస్తారు. బంగారు నాయనే తండ్రి నువ్వు చాలా కష్టపడుతున్నావురా అని చెప్పేసి వీపు మీద చెయ్యి వేసి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అంటాడనమాట తండ్రి. ఆ మాట చాలదా తనయుడికి? అటువంటి లక్షణాలు ఈ రాశి వారు చవి చూస్తారు ఈ నెలలో అన్నమాట. అండదండలు కుటుంబంలో అత్యధికంగా ఉండటం చేత, బంధుమిత్రుల యొక్క ఊరడింపులు అత్యధికంగా ఉండటం చేత, బుజ్జగింపులు ఉండటం చేత మనసు కుదుటపడి ఆహా ఆహా ఆనందం అని చెప్పేసి భగవతికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి ఒక
అద్వితీయమైన ప్రభావం ఈ రాశివారు చవి చూస్తారు సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా చక్కటి మంచి మార్గాన్ని వీరు ఎన్నుకొని కార్యానుకూలతలో అద్వితీయమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి విధి విధానాన్ని వీరు పాటించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. కాబట్టే వీళ్ళు ప్రతి సోమవారం కూడాను ఉపవాసం ఉండి పరమేశ్వరునికి అభిషేకార్చన నిర్వహించాలి. ప్రతి మాస శివరాత్రి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సర్వేశ్వరునికి సంబంధించిన కీర్తనలు, దారిద్ర్య దహన స్తుతి అనేటువంటివి పఠించటం, వీలైతే గొప్ప శైవ క్షేత్రమైనటువంటి దక్షారామ క్షేత్రాన్ని వీళ్ళు దర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ చక్కని తల్లి అయినటువంటి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు సేద తీరి మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ వీరి జీవితాన్ని పునీతం చేసుకోవటానికి ఆస్కారం ఈ కుంభరాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర శరణు శరణం, మదిలోన నీ నామమిప్పుడు మరువలేను ఓ శేషసేన అంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఈ రాశివారు తప్పనిసరిగా ఈ నెలలో దర్శించడం చేత స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పత్తులై వివిధ రంగాలలో అభివృద్ధిని తప్పనిసరిగా అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శ్రీం శివాయ నమః అనే మంత్రరాజాన్ని వీళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా పఠించాలి. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీనరాశి వారికి మార్చి నెల చూసినట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సంపత్తులు అత్యధికంగా గోచరిస్తున్నాయి. అధికారుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రులవుతారు. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. పితృ సంబంధమైనటువంటి వారితో అనుకూలత వాతావరణం కలిగి స్థిర చరాస్తులు పంపకాలలో వారి యొక్క ఆస్తిపాస్తుల్ని సంరక్షించుకునేటువంటి తత్వచింతన ఈ రాశి వారికి కనిపిస్తుంది. కొత్తగా భూములు కొనుగోలు చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన లాభార్జన ఈ రాశి వారికి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. రుణ విముక్తి కలుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చవిచూస్తారు. ఈ యొక్క మీనరాశి వారు ఈ యొక్క మార్చి నెల ఫలితాల రీత్యా ఈ రాశివారు తప్పనిసరిగా పంచారామ దివ్యక్షేత్రాలని సందర్శనం చేసినట్లయితే అమరారామం, కుమరారామం, భీమారామం, ద్రాక్షారామం ఈ ఆలయ దర్శనం వీరికి శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. శివ శివ అనరా చింతలు తొలుగునురా అంటూ వీరు శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పేదలకు గనక అన్న దాన సమర్పణ గనక చేసినట్లయితే, లేక చిత్రాన్నం వారికి గనక సమర్పించినట్లయితే జన్మాంతరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క పితృశాపాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది దివ్య క్షేత్ర సందర్శన సమయంలో. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఏ రాశి వారైనా సరే దివ్యవంతమైనటువంటి సందర్శనాదుల రీత్యా మీరు అనేక దివ్య పుణ్యక్షేత్రాల్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదలకు గనక చిత్రాన్నం కానీ దుస్తులు కానీ మీరు దానం చేసినట్లయితే పూర్వజన్మరీత్యా సంభవించేటువంటి ఆ యొక్క కర్మరీత్యా ఈ జన్మలో అనుభవించేటువంటి ఉపద్రవాల నుంచి సంరక్షింపబడతారు అంటోంది నాడీ శాస్త్రం. ఇంత గొప్ప విశేషం ఉందండి. ఊరికే నేను పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను, ఆహా ఓహో నాకు రికమెండేషన్ జరిగిందిలే, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నన్ను డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్లారంటే సరిపోదు. ఆ స్వామివారిని దర్శనం చేసి నమస్కారం చేసుకున్న తర్వాత మీ మనస్ఫూర్తిగా స్వామి దర్శనం
కళ్ళతోటి తిలకించిన తరువాత, హృదయపూర్వక నమస్కృతాంజలు గడించిన తరువాత, హృదయం నిండా ఆ స్వామివారిని నింపుకున్న తరువాత, బయటికి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి పేదలకు నీకు తోచిన చందంగా కడుపు నిండా తిండి పెట్టేటువంటి విధి విధానాన్ని గనక పాటించినట్లయితే, అన్నదాత సుఖీభవ అని ఆ పేదలు మనస్ఫూర్తిగా అన్నట్లయితే, నీకు జన్మ జన్మాంతరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతల యొక్క ప్రభావం పటాపంచలవుతుంది ప్రతి రాశి వారికి కూడా. ఇది కేవలం ఒక్క మీనరాశికే కాదండి, ప్రతి ఒక్క రాశికి కూడాను ఇది గుర్తుపెట్టుకొని గనక పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఇతోధికమైనటువంటి దాన ధర్మాలు ఆచరించాలి. ఎప్పుడైతే దాన ధర్మాలు ఆచరిస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.